హాయ్ హలో నమస్తే, నేను మీ హరి. ఇవాళ మనం చికెన్ మంది ఎలా చేసుకోవాలో చూద్దాం. బేసికల్లీ చికెన్ మంది నేను ఇలా డ్రమ్ స్టిక్ పీసెస్ తీసుకున్నా. సో నేను 5 తీసుకున్నా. యాక్చువల్లీ ఇదే బెస్ట్ నార్మల్ చికెన్ పీసెస్ కంటే ఈ మేరీల్యాండ్ పీసెస్ అనేది చాలా బాగుంటుంది మందికి. సో దీనికి 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ జనరల్ మ్యారినేషన్ చేసి మనం స్టీమ్ చేయాలి, దెన్ రైస్ ఆఫ్టర్ దట్. అండ్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ మనం జనరల్ మ్యారినేషన్ చేసుకొని చికెన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన స్టీమ్ చేయాలి. యాక్చువల్లీ ఆ స్టీమ్ చేసిన వాటర్తో మనం రైస్ కుక్ చేస్తాము అండ్ దీన్ని యోగట్లో మ్యారినేషన్ చేసి గ్రిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఫస్ట్ మనం దీన్ని జనరల్ మ్యారినేషన్ చేసుకుందాం. ఫస్ట్ మనకు తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే అన్ని మ్యారినేషన్స్లో రైస్లో సాల్ట్ ఉంటుంది. రెడ్ చిల్లీ పౌడర్, లైట్గా పసుపు అండ్ గరం మసాలా. బేసికలీ మంది మసాలాని సపరేట్ రెడీ చేసుకోవచ్చు. డిపెండ్స్, మనకు అది మ్యాండేటరీ కాదు, కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్గా మనము ఇలా వేసుకోవచ్చు. దిస్ ఈజ్ ప్యూర్లీ మై వే ఆఫ్ కుకింగ్. సో ఏ బిట్ ఆఫ్ గార్లిక్, మళ్ళీ సెకండ్ మ్యారినేషన్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అండ్ జింజర్ అండ్ బిట్ ఆఫ్ లైమ్. ఈ నిమ్మకాయ వేయడం వల్ల దానికి చికెన్కి బాగా పట్టుకొని సో టెండర్గా అవుతుంది. నౌ వి జస్ట్ మ్యారినేట్. ప్రతి ముక్కకి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి మంచిగా పట్టేలా మ్యారినేషన్ చేసుకోవాలి. అండ్ నేను దీన్ని ఆల్రెడీ ఇట్లా నైఫ్తో క్రాస్ కటింగ్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఫ్లేవర్స్ అనేవి లోపల వరకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. నీట్గా ప్రతి ముక్కకి we have to make sure ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రతి మసాలా పట్టేలా చూసుకోవాలి. ఈ స్టెప్కి మనము ప్రీ మ్యారినేట్ చేయని అవసరం లేదు. బేసికల్లీ ర్యాండమ్గా మ్యారినేషన్ చేసి పెట్టుకోవడం. నెక్స్ట్ స్టీమ్ ప్రాసెస్. సో మనం చికెన్ ఏదైతే మ్యారినేషన్ చేసినామో అది స్టీమ్ చేయడానికి ఒక పెద్ద గిన్నె అండ్ ఇలాంటి స్టెయినర్ ఉండాలి, జాలీది. సో దట్ ఆ జ్యూసెస్ అన్నీ కింద వాటర్లో పడడానికి బాగుంటుంది. అండ్ స్టాండ్, ఈ జాలీ ఆగడానికి. జస్ట్ జనరల్ వాటర్, ఎక్కువ కూడా అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఒక్కొక్క పీస్ మెల్లగా ఈ స్టెయినర్లో పెట్టేద్దాం. అండ్ విల్ క్లోజ్ ద లిడ్. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మేబీ ప్రాబబ్లీ 10 to 12 minutes will be ready. సో మీన్ వైల్ చికెన్ బాయిల్ అయినంత టైంలో మనం సెకండ్ మ్యారినేషన్ ఆఫ్ ది చికెన్ చేసుకుందాం. సో దానికి ఫస్ట్ యోగట్ మనకు ఎంత పడుతుంది అనిపిస్తే అంత. సో నేను 5 పీసెస్ మేరీల్యాండ్ పీసెస్ తీసుకున్న, అందుకని 5 tablespoons ఆఫ్ యోగట్. అండ్ యాజ్ యూజువల్ chili powder,
సాల్ట్ జాగ్రత్త, మనం ఇందాక ఫస్ట్ మ్యారినేషన్లో వేసినాం ఆల్రెడీ. యోగర్ట్లో ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. గరం మసాలా, వెరీ బిట్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, జింజర్, garlic paste, tandoori masala, and chicken masala. ఇందులో a bit of lemon, and a bit of oil. ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడుతున్నా. అండ్ విల్ మిక్స్ ఇట్ వెల్. యాక్చువల్లీ ఇందులో అందరూ ఫుడ్ కలర్స్ కూడా వాడతారు. సో బేసికలీ మన పైన డిపెండ్, మనం కావాలంటే వాడుకోవచ్చు లేదంటే లేదు. తందూరి మసాలా ఏదైతే నేను వాడినానో అందులో ఆల్రెడీ ఏ బిట్ ఆఫ్ కలర్ ఉంటుంది. సో అండ్ ఇట్స్ ఆల్ డన్. ఆల్ డన్. అండ్ మనం ఇప్పుడు బాయిల్ అయిన స్టీమ్ అయిన మేర్లైన్ చికెన్ని ఈ యోగర్ట్ సాస్తో మ్యారినేట్ చేద్దాం. ఓకే, సో మనం ఇందాక ఏదైతే మేర్లైన్ చికెన్ స్టీమ్ చేసినామో అది ఈ యోగర్ట్ మ్యారినేషన్లో నేను మ్యారినేట్ చేసి పెట్టిన. అండ్ మీన్ వైల్ బాస్మతి రైస్ కూడా నేను సోక్ చేసి పెట్టిన. దీనికైతే బాస్మతి ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. బాస్మతి రైస్ ఏదన్నా వాడుకోవచ్చు, కానీ బాస్మతి అయితే చాలా బాగుంటుంది మంది కాబట్టి. ఓకే, అండ్ సో ఇప్పుడు మనం ఈ యోగర్ట్ మ్యారినేటెడ్ చికెన్ని గ్రిల్ చేసుకోవాలి. సో వీ కెన్ యూస్ బార్బిక్యూ ఆర్ గ్రిల్ ఆర్ ఎనీ ఏదో విధంగా మనం రోస్ట్ చేసుకోవచ్చు. ప్యాన్ రోస్టెడ్ ఉంటే ప్యాన్ రోస్టెడ్, గ్రిల్డ్ ప్యాన్ ఉంటుంది కదా, అట్లా రోస్ట్ చేసుకోవచ్చు, బార్బిక్యూ అండ్ గ్రిల్ కూడా. సో నేనైతే ఇవాళ గ్రిల్ ఓవెన్లో చేస్తున్నా. సో మై ఓవెన్ ఈజ్ ఆల్రెడీ ప్రీ హీటింగ్. ఐ కెప్ట్ ఎట్ 220 degrees and it's been 5 minutes. It's already started. Then we'll place this now. ఇవన్నీ మంచి అన్ని మ్యారినేషన్ ఈక్వల్గా ప్రతి ప్లేస్లో పట్టేలా చేసుకొని మనం ప్లేస్ చేసుకోవాలంటే. అండ్ ఈ ఎక్స్ట్రా మ్యారినేషన్ ఏదైతే ఉందో అది మనం ఇట్లా లైట్గా ప్రతి ముక్క పైన ఉండేలా చేసుకోవాలి. సో మందితో పేర్ చేసుకోవడానికి మంది సాస్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దానికి మెయిన్ మనకు కావాల్సింది టొమాటోస్. నేను రఫ్లీ 4 టొమాటోస్ తీసుకున్నా. మింట్, హాఫ్ ఏ మింట్ విచ్ విల్ బీ వెరీ గుడ్, అండ్ హాఫ్ ఏ కొరియాండర్ స్టెమ్స్, అండ్ 7 to 8 గ్రీన్ చిల్లీస్. సో యాక్చువల్లీ మనం ఇది గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో ఐ వుడ్ ప్రిఫర్ దిస్ వన్ బికాస్ మనకు ఎక్కువ ఫైన్ కూడా అవసరం లేదు, రఫ్లీ చాప్ కావాలి. సో ఫస్ట్ మెయిన్లీ విల్ పుట్ టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, మింట్, అండ్ ఇందులో bit of garlic,
bit of ginger paste, salt, and bit of lime, lemon, whatever which is easy. Last not but not least, olive oil. Let's grind. సో మనం ఇప్పుడు మంది రైస్ ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకొని మనం ఎట్లయితే రైస్ చేయాలనుకుంటున్నామో అది 6 to 8 tablespoons of oil and 1 to 2 tablespoons of ghee. ఘీతోని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఆయిల్ అండ్ ఘీ హీట్ అయిపోయింది. సో ఇందులో వేయడానికి నేను ఒక 5 grams సాజీరా, ఒక 2 inches చెక్క, ఒక 15 to 20 పెప్పర్, 3 to 4 ఇలాచీ, 5 to 6 లవంగం, 2 బిర్యానీ ఆకు అండ్ 2 స్టార్ అనేది తీసుకున్నాం. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ డ్రై లెమన్ అనేది దొరుకుతుంది. ఇఫ్ పాసిబుల్ మీకు డ్రై లెమన్ దొరుకుతుందంటే అది వేసుకోండి ఖచ్చితంగా. 1 or 2 విల్ బీ మోర్ గుడ్. సో ఇప్పుడు నేను ఇందులోకి హాఫ్ ఆనియన్, 7 to 8 స్ప్లిట్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక పిడికెడు మిల్క్ విచ్ విల్ బి రఫ్లీ అరౌండ్ హాఫ్ an inch. అండ్ నేను లైమ్స్ ఇట్లా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నా బికాజ్ నాకు హోల్ లైన్స్ అందుబాటులో లేకుండా. సో we'll stir this off for a bit. మంచిగా అంత అరోమా వచ్చే వరకు మనం స్టిర్ చేసుకోవాలి. సో ఇందులోనే అగైన్ 1 tablespoon of ginger, 1 tablespoon of garlic. జింజర్ గార్లిక్ స్మెల్ పోయిన తర్వాత ఇందులోనే నేను రఫ్లీ అరౌండ్ 2 tablespoons of garam masala వేస్తున్నాను అండ్ బిట్ ఆఫ్ పసుపు అండ్ మంది సాస్. ఇఫ్ పాసిబుల్ మనం మంది సాస్ చేసుకుంటే మంది సాస్ ఇప్పుడే వేసుకోవచ్చు. అండ్ నేను 10 cups of రైస్ తీసుకున్నా. సో ఇందాక మనం చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటరే మనం పోసుకోవచ్చు. 10 cupsకి 1కి 1.5 cup లాగా పోసుకోవాలి. విచ్ ఇస్ 15 cups కదా. రెస్ట్ ఆఫ్ ది వాటర్కి నేను చికెన్ స్టాక్ వాడుతున్నా. ఆప్షనల్, మీరు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ బేసిక్ వాటర్ పోసినా ఓకే. చికెన్ స్టాక్ వాడటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.
మన టేస్ట్ ప్రకారం సాల్ట్ అండ్ ఇందాక స్లైస్ చేసి పెట్టుకున్న లెమన్స్ అండ్ కొరియాండర్ స్టెమ్స్ ఒక్కసారి రఫ్లీ స్టిర్ చేసి మనం ఇది బాయిల్ అవ్వడానికి వదిలేయాలి. మనకు టేస్ట్ ఇప్పుడు ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఇప్పుడే చేసుకోవచ్చు. మళ్ళీ రైస్ వేసిన తర్వాత మనం చేంజెస్ చేయలేము. సాల్ట్ మసాలా ఏమన్నా తక్కువ ఎక్కువ అనిపిస్తే ఇప్పుడు చేసుకోవచ్చు. సో విల్ కీప్ ఇట్ టు బాయిల్. మనం ఇందాక వేసిన బాయిల్ పెట్టిన రైస్ చూద్దాం సార్. ఇట్స్ పర్ఫెక్ట్లీ బాయిలింగ్. అండ్ ఇందులో ఆప్షనల్ బట్ ఐల్ ట్రై టు పుట్ ఏ బిట్ ఆఫ్ మిల్క్, జస్ట్ కొద్దిగా. చాలామంది అజ్నోమోటో వాడతారు, బట్ ఐ డోంట్ లైక్ టు ప్రిఫర్ ఇట్. అండ్ మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేయాలి. సో మనం మంది పైన గార్నిష్ గురించి డ్రై ఫ్రూట్స్ రోల్ చేసుకోవాలి. అందుకు ఒక టేబుల్ స్పూన్ ఘీ, నేను రఫ్లీ అరౌండ్ 30 to 35 కాజు, 20 బాదం అండ్ 25 to 30 కిస్మిస్. ఇవన్నీ ఒకసారి గీలో రోస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 minutes ఆఫ్ బాయిలింగ్ రైస్ నేను ఫైన్ చెనీ, కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కవర్ చేసిన అనమాట, దమ్ పట్టడానికి. సో యమ్, ఇట్స్ సో టెంప్టింగ్ యాక్చువల్లీ. లుక్ ఎట్ ద రైస్. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇట్లా ఒక్క రైస్కి ఒకటి అతుక్కోకుండా ఉండాలి. So it's done. Grilled chicken, 2 pieces, and fried onions on top. Dry fruits, and మనం రెడీ చేసుకున్న మంది సాస్ and garlic mayo and some carrot and cucumber. That's it. That's it. Here we go. Easy and simple. My version chicken mandi. ఇప్పుడు మనం మన చికెన్ మంది టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందని. ఫస్ట్ రైస్ చూడండి ఎంత ఒక్కటి అతుక్కోకుండా. So good.
లుక్ ఎట్ ద చికెన్. లోపల కూడా ఎంత మాయిస్ట్, ఎంత జ్యూసీగా ఉందో చూడండి. యాక్చువల్ మనం ఫస్ట్ స్టీమ్ చేసినాం కదా, అక్కడే బాయిల్ అయిపోయింది. గ్రిల్ ఓవెన్లో పెట్టిన తర్వాత ఇంకా ఆ ఫ్లేవర్స్ అనేది చాలా మంచిగా ఉంది. విల్ ట్రై విత్ కొద్దిగా మంది సాస్, చికెన్ అండ్ రైస్. ఓ మై గాడ్, టూ గుడ్. ఆ మంది సాస్ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంది.